హర్షద్ మెహతా తన పేరు కొంతమంది వినుండొచ్చు, మరికొంతమంది వినకుండా ఉండవచ్చు. కానీ తను మాత్రం 1991 టు 1992 ఆ మధ్య కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఓ ఊపిన వ్యక్తి. దీనికి బదులుగా ఇండియాలో ఉండే పెద్ద పెద్ద మ్యాగజైన్స్ వాళ్ళు తనను ద బిగ్ బుల్ అని బిజినెస్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజ్లలో పబ్లిష్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే అమితాబ్ బచ్చన్ ఎలాగనుకుంటామో అలా స్టాక్ మార్కెట్ అనగానే ద బిగ్ బుల్ అమితాబ్ బచ్చన్ అని పిలిచేవాళ్ళు అనమాట. తను ఏ షేర్స్ అయితే కొంటాడో వాటికి ఇంకా తిరుగులేదు. వాటి మార్కెట్ వాల్యూ ఆకాశాన్ని అంటేస్తాయి కొన్ని రోజులకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి తన దగ్గర ఎంత డబ్బు, ఇంకా సీఎం దగ్గర నుంచి పిఎం దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి చాలా పలుకుబడి ఉండేది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా 30,000 కోట్లు గవర్నమెంట్ బ్యాంక్ అయిన ఎస్బీఐ దగ్గర నుంచి స్కామ్ చేశాడంటే నమ్ముతారా? తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. దీని ఎఫెక్ట్ ఇండియన్ జీడిపి మీద చాలా వరకు పరిణామాలు చూపించింది. ఆ స్కామ్ బయటికి తెలిసినాక సిబిఐ కస్టడీలో ఉండంగా 31 డిసెంబర్ 1992న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని వెలువడించారు. ఇందులో నిజాలు ఎంత? లేదంటే తనని చంపేశారా? మీరు మొత్తం తెలుసుకోవాలనుకుంటే నేను మొత్తం చెప్పాల్సిందే. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, ఇంకా కుదిరితే ఒక సబ్స్క్రైబ్ కూడా నా కోసం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హర్షద్ మెహతా అనమాట. ముందుగా చూసుకుంటే హర్షద్ మెహతా వచ్చేసి 1954 29 జూలైన గుజరాత్ స్టేట్లోని రాజ్కోట్ డిస్టిక్లో ఉండే పనేలి మోటి అనే విలేజ్లో జన్మించాడు. తర్వాత బీకామ్ని బాంబేలో ఉండే లాలా లజపత్ రాయ్ కాలేజ్ నుంచి 1976న కంప్లీట్ చేసి పాస్ అవుట్ అయ్యారు. వాళ్ళ నాన్న వచ్చేసి ఒక చిన్నపాటి టెక్స్టైల్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా తనకి ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు వచ్చేసి అశ్విన్ మెహ్రా, సుధీర్ మెహతా అండ్ హితేష్ మెహతా అనమాట. హర్షద్ మెహతా వచ్చేసి క్రికెట్ అనగానే చాలా ఇష్టంగా ఆడేవారు. బీకామ్ పాస్ అయిన వెంటనే వివిధ జాబ్స్ చేశాడనమాట. కొన్ని రోజులు సేల్స్ పర్సన్ గాను, ఇంకొన్ని రోజులు డైమండ్ షాప్స్లలో ఇలాగ చేసేవాడు. కానీ తనకు ముంబై ఆఫీస్లోని న్యూ ఇండియన్ అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో సేల్స్ పర్సన్గా చేస్తున్న రోజుల్లో తనకి ఒక ఆలోచన వచ్చింది. తను ఒక స్టాక్ బ్రోకర్గా స్టాక్ మార్కెట్లో చేరాలనుకున్నాడు. కొన్ని రోజులకి సేల్స్ పర్సన్ జాబ్కి రిజైన్ చేసేసి 1982లో ప్రసన్న ప్రంజీవన్ దాస్ కింద స్టాక్ బ్రోకర్గా జాయిన్ అయ్యాడనమాట. స్టాక్ మార్కెట్లో ఆ ప్రసన్న ప్రంజీవన్ దాస్ని తన గురువుగా చెప్తుండేవాడు. కట్ చేస్తే ఆఫ్టర్ ఏ స్పామ్ ఆఫ్ 10 years తన స్థాయి బ్రోకర్ నుంచి స్టాక్ మార్కెట్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయిందనమాట. 1990 ఆ టైంలో ఇప్పుడు మనం బిజినెస్ మ్యాగజైన్స్ అని చెప్పుకుంటున్న పాపులర్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజ్లలో ద బిగ్ బుల్ అని వేశారనమాట. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ అమితాబ్ బచ్చన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాగనో ఇలాగ స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా వచ్చేసి అమితాబ్ బచ్చన్ లాగనమాట. తనకి 1986లో గ్రోమోర్ రీసెర్చ్ అనే కంపెనీ ఉండేది. దాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉండేది. బట్ లేట్ 1990 కల్లా చాలామంది ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి తన సర్వీసెస్ని వాడుకునేవాళ్ళు. ఆ టైంలో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ షేర్స్ చాలా హెవీగా కొనేసాడనమాట. 1990 ఆ టైంలో వచ్చేసి తను కొన్న తర్వాత 200 రూపీస్ ఉండే ఆ షేర్ ప్రైస్ వచ్చేసి ఒక్కసారిగా 9,000 రూపీస్కి చేరుకునింది. అంటే దాదాపు 450 రెట్లు టైమ్స్ ఎక్కువ అనమాట. విత్ ఇన్ ఏ స్పామ్ ఆఫ్ 3 monthsలోనే అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి హర్షద్ మెహతా అంటే ఏంటో, తన స్ట్రాటజీస్ ఎలాంటివో. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్లీ స్టాక్ మార్కెట్ అనగానే మనం ఒక స్టాక్ను కొంటాము, దాని వాల్యూ రాగానే అమ్మేస్తాము, అమ్మిన వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇక్కడ హర్షద్ మెహతా చేసింది ఏంటంటే ముందుగా హర్షద్ మెహతా వచ్చేసి ప్రతి కంపెనీస్లో ఉండే కొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడుకొని పెట్టుకుని ఉంటాడు అనమాట. ఇన్ కేస్ మీ ఆఫీస్లో ఏవైనా మీటింగ్స్ కానీ బందులు కానీ జరిగే అవకాశాలు కనిపిస్తే ప్రెస్కు తెలియకముందే తనకు చేరవేస్తే తనకు ఇంత మనీ ఇస్తానని డీల్ మాట్లాడుకొని పెట్టుకుని ఉంటాడు అనమాట. బట్ ఇక్కడ హర్షద్ మెహతా చేసింది ఏంటంటే అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆ షేర్ వాల్యూ పెరుగుతుందని తెలిసిన వెంటనే తన బ్రోకర్స్తో చెప్పి ఆ స్టాక్ వాల్యూ పెరిగేంత వరకు వెయిట్ చేయకుండా తన దగ్గర ఉండే బ్రోకర్స్తో ఎన్ని వీలైతే అన్ని స్టాక్స్ కొనిపిస్తూనే ఉంటాడు. కానీ నిజంగా ఆ స్టాక్ వాల్యూ పెరిగిందేమో అని బయట వాళ్ళు ఆ స్టాక్ ని నిజంగా కొనడం మొదలు పెట్టారనుకోండి, వెంటనే తన బ్రోకర్స్ కు చెప్పి వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ మొత్తం అమ్మేపిస్తాడనమాట. అలా ఎన్నో కోట్లు సంపాదించాడు అనడం కంటే సంపాదించుకున్నారు తన కింద పని చేసుకునే బ్రోకర్స్ కూడా. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఇలా ఒక చిన్న పోర్షన్ దీని గురించి చూపించారనమాట. ఓకే, ఇంతవరకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. కానీ స్కామ్ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు బ్రో అని మీరు అడగవచ్చు. దీన్ని చెప్పాలంటే మీరు వీడియోని లైక్ చేయాల్సిందే, లేదంటే నేను చెప్పను.
మీరు చేసినా చేయకపోయినా నేను చెప్తాను, కానీ లైక్ చేస్తే ఎంతమందికి నచ్చిందో నా వీడియో అని నాకు తెలుస్తుంది కదా. లెట్స్ ఫర్గట్ అబౌట్ ఆల్ దిస్. మీకు స్కామ్ గురించి తెలియాలంటే రెడీ ఫార్వర్డ్ డీల్ అండ్ బ్యాంక్ బిఆర్ల గురించి తెలియాలి. రెడీ ఫార్వర్డ్ డీల్ అనగా ఆర్ఎఫ్డి అంటే సపోజ్ 2 బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, ఒక బ్యాంక్ దగ్గర ఉండే మనీ ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక బ్రోకర్ ఉండేవాడు. అంటే అప్పుడు ఇప్పుడులాగా అంత టెక్నాలజీ లేకుండా ఉండేది కదా 1990 ఆ కాలంలో. సో బిట్వీన్ బోత్ బ్యాంక్స్ కి మీడియేటర్ గా ఉండేవాళ్ళు. అలా హర్షద్ మెహతా కూడా బ్రోకర్ గా ఉండేవాడు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ రిసిప్ట్ ని అంటే మన భాషలో చెప్పాలంటే చెక్స్ అంటాం కదా, వాటిని ఇంకో బ్యాంకు పేరు మీదుగా అప్రూవ్ చేసి మధ్యలో ఉండే బ్రోకర్ కి ఇస్తే ఆ బ్రోకర్ వెళ్ళి ఇంకో బ్యాంక్స్ కి ఇవ్వాలన్నమాట. అలా 2 బ్యాంక్స్ మధ్యలో లావాదేవీలు జరిగేవి. ఇక్కడ హర్షద్ మెహతా కూడా ఇలా బ్రోకర్ గా ఉండేవాడు. కానీ ఇక్కడ హర్షద్ మెహతా కేసులో ఇలా జరగలేదు. ఒక బ్యాంక్ ఇచ్చిన చెక్స్ ని ఇంకో బ్యాంక్ ఇవ్వడానికి కొన్ని వీక్స్ టైం తీసుకునేవాడు. ఆ టైంలో ఆ మనీ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చాలా రిటర్న్స్ తెచ్చుకునేవాడు. ఇన్ కేస్ బ్యాంక్ వాళ్ళు మాకు మనీ కావాలని ప్రెజర్ చేస్తే ఇంకో బ్యాంక్స్ అంటే ఈ 2 బ్యాంక్స్ కాకుండా 3rd బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బీఆర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేవాడు అనమాట. ఇలా సైకిల్ రిపీట్ చేస్తూ వచ్చాడు. హర్షద్ మెహతాకి కొంచెం ఎక్కువ మనీ కావాలనుకున్నట్లయితే తనే కొత్త ఒక ఫేక్ బీఆర్స్ని తయారు చేసి బ్యాంకు పేరు మీదుగా ఇష్టం వచ్చినంత మనీ రాసి తీసుకునేవాడు. ఇలా చాలా మనీ బ్యాంక్ నుంచి డైవర్ట్ చేసేవాడు. తనకు ఫేవర్గా పని జరగడం కోసం బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్తో డీల్ మాట్లాడేసేవాడు. అలా తనకు కావాల్సినంత మనీని డైవర్ట్ చేసి ఇష్టం వచ్చిన రోజులు స్టాక్ మార్కెట్లో పెట్టుకొని రిటర్న్స్ వచ్చినాక మళ్ళీ బ్యాంక్స్కి రిటర్న్ చేసేవాడు. ఇలా తను సంపాదించిన డబ్బులతో లగ్జరియస్ ఫెసిలిటీస్తో ముంబైలో 15,000 స్క్వేర్ ఫీట్స్లో ఒక పెంట్ హౌస్ని కట్టుకొని లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. ఆ హౌస్ టెర్రస్లో స్విమ్మింగ్ పూల్ ఉండేది. ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి చూస్తే మనం ముంబైలో ఉండే సముద్రం కనిపిస్తుంది. అలా కట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ఇంపోర్టెడ్ లగ్జరీస్ కార్స్ని వాడేవాడు. లైక్ లెక్సస్ LS 400 అండ్ టొయోటా కొరల్లో ఇలాంటి రిచెస్ట్ కార్స్ని వాడేవాడు. ఇది ఇలా ఉండగా కొంచెం పక్కన పెట్టినట్లయితే సుచితా దలాల్ అనే జర్నలిస్ట్కి ఒక డౌట్ వచ్చింది. ఒక సాధారణ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి సడన్గా ఇండియాలో ధనవంతుడిగా ఎలా ఎదిగాడు అని. దీని మీద చాలా రీసెర్చ్ చేసి దీని వెనకాల ఏవైతే వ్యవహారాలు జరుగుతాయో కనుక్కునింది. ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చింది అనమాట. బయటకి ఈ స్కామ్ తెలిసిన వెంటనే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. హర్షద్ మెహతాని సిబిఐ వాళ్ళు కస్టడీలోకి తీసుకొని చాలా చిత్రహింసలు పెట్టారు. తన వెనక చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది. కానీ ఏమైందో ఏమో అకస్మాత్తుగా December 31, 1992న సిబిఐ కస్టడీలో ఉండగానే హర్షద్ మెహతాకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని బయటకు వార్తలు వచ్చాయి. కానీ ఈ స్కామ్ వెనుక చాలామంది హస్తం ఉండడం కారణంగా వాళ్ళే తనని చంపేశారని కొందరు అంటుంటారు. ఇందులో ఎవరిది నిజం అని చెప్పాలో కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు కానీ హర్షద్ మెహతా బ్రతికి ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో వేరే లెవెల్లో ఉండేవాడు. ఫైనల్లీ హర్షద్ మెహతా జీవితం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒకటి నీకు రిచ్గా బ్రతకాలనే డ్రీమ్ ఉంటే అది నువ్వే సాధించుకోవాలి. కానీ ఆ డ్రీమ్ కోసమని తప్పుడు దావల్లో పోతే ఏదో ఒక రోజు నువ్వు అంత స్థాయిలో ఉన్నా ఒక్కసారిగా కింద పడతావు, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.